4414 రోజుకు మనము చేరి వచ్చాం. ఈ నెలలో కట్టకడపటి రోజు కూడా, అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య బ్రదర్ ప్రభుదాస్ గారు ఉన్నారు కర్నూలు నుండి. వారు ప్రార్థన చేసి కుడికిని ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపావాత్సల్యుడా, మా జీవాధిపతి, అనంతుడా, ద్వితీయుడా, అజీవంతమై అల్పావో మేఘమైన దేవ, స్తోత్రములు నాన్న. మా ప్రభు నీ ప్రియకుమారుడు, మా విమోచకుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీరు పూజించి కొనియాడి హెచ్చించి మా హృదయమారా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమైన ఆవిష్యాన్ని అనుగ్రహించారు. మరొక నూతన దినంలో ప్రవేశించడానికి మీ కృప చూపారు నాన్న. స్తోత్రములు. సజీవులుగా నేను మాటలు జ్ఞాపం చేసినందుకు స్తోత్రములు. ఈ దినమును సమయాన్ని ఇక్కడ మాకు అనుగ్రహించి లాగు నీ సన్నిధిలో తండ్రి, ఈ జూమ్ ద్వారా మేమందరము తండ్రి ఇలాగ సమకూర్చబడి నిన్ను జ్ఞాపకం చేసుకునే కృపను భాగ్యాన్ని తరుణాన్నిచ్చారు. అందుబట్టి స్తోత్రములు. అన్నిటికంటే మీరు మాకు దయచేసిన నిత్య రక్షణ, పాపక్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి, నిత్య విమోచనకై నిత్య రాజ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయాళుడు, కరుణావాచ్యుడు అయినందుకు స్తోత్రములు. దో తండ్రి, మరి జూమును మీరు జ్ఞాపకం చేసుకుని 2013 నుంచి కొనసాగించేంత వరకు మీరు వివాహముగా అన్ని విషయాల్లో మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. దయాళుడా, దో తండ్రి, మరి ఈ దినం కూడా ఇలాగ మేము చేరి వచ్చి ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. జూములో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ కొరకు చూపండి. నడిపించే నీ దాసులు మనోహరను బట్టి జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో నింపండి. విశేషంగా ఇందు విషయమై ప్రయాసపడుతున్న నీ దాసులు బన్నబసన్న సంఘాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఇక్కడ ఉన్న పెద్దలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆసక్తితో ప్రయాసపడి పని చేస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకుంది. నీ అందు ప్రయాస వ్యర్థము కాదని సెలవిచ్చిన దేవుడు స్తోత్రములు. నన్ను గణపరచువాని నేను గణపరుస్తానని సెలవిచ్చిన దేవాన్ని గణపరుస్తున్నాం. తేరడా లాగుతండి. ఇది మన వాక్యం అందించవలసిన ఈ దాసులను తర్జుమా చేయవలసిన ప్రసన్నాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన నీ బిడ్డలను మరి త్వరపెట్టి జూములో చేర్చబెట్టడానికి కృప చూపమని మేము విని మేలును ఆశీర్వాదములు దిద్దుబాటు కలుగు రాగున మీ కృప చూపమని వేడుకుంటూ ఈ కూడికకు ఆది అంతమై మీరే ఉండి నడిపించి మిమ్మల్ని మహిపరచుకోమని పాటల ద్వారా మిమ్మల్ని మీరు మహిపరచుకోమని చిన్న సమయాన్ని బట్టి స్తుతిస్తూ మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా. విశేషంగా తండ్రి, మరి మార్కాపురంలో ఉన్న ఈ దాసుడు తన యాత్ర ముగించుకుని ఉంటుండగా విడబడ్డ కుటుంబాన్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఆదరించి ధైర్యపరచమని మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అన్న 189 పాట సంఖ్య సునాద కీర్తనల పుస్తకం నుండి నిన్నే కీర్తింతును, నిన్నే ధ్యానింతును, నిన్నే సేవింతును, నిన్నే పూజింతును. నిన్నే కీర్తింతును, నిన్నే ధ్యానింతును, నిన్నే సేవింతును, నిన్నే పూజింతును. రాజాది రాజవు నీవేనని, నా ప్రాణ ప్రియుడవు నీవేనని. రాజాది రాజవు నీవేనని, నా ప్రాణ ప్రియుడవు నీవేనని. ఆహాహా హల్లెలూయా ఓహో సన్నా. ఆహాహా హల్లెలూయా ఓహో
నిన్నే కీర్తింతును, నిన్నే ధ్యానింతును, నిన్నే సేవింతును, నిన్నే పూజింతును. రాగము నీవే, అనురాగము నీవే, గీతము నీవే, సంగీతము నీవే. రాగము నీవే, అనురాగము నీవే, గీతము నీవే, సంగీతము నీవే. దావీదు వలనే నాట్యమునే చేసి అన్ని వేళలా నిన్ను కీర్తింతున్నయా. దావీదు వలనే నాట్యమునే చేసి అన్ని వేళలా నిన్ను కీర్తింతున్నయా. నిన్నే కీర్తింతును, నిన్నే ధ్యానింతును, నిన్నే సేవింతును, నిన్నే పూజింతును. తల్లివి నీవే, తండ్రివి నీవే, ఆప్తోండా నీవే, ఆత్మీయుడ నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, ఆప్తోండా నీవే, ఆత్మీయుడ నీవే. అరచేతిలోన నన్ను దాచుకొంటివే, అరచేతిలోనే నన్ను దాచుకొంటివే. విడువనని ఎడబాయునని నానాదుడవే. నిన్నే కీర్తింతును, నిన్నే ధ్యానింతును, నిన్నే సేవింతును, నిన్నే పూజింతును, నిన్నే కీర్తింతును, నిన్నే ధ్యానింతును, నిన్నే సేవింతును, నిన్నే పూజింతును. అన్న వందనాలన్నా. వందనాలు బ్రదర్, చాలా వందనాలు బ్రదర్. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి మనకు వాక్యం అందించ సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తుండగా దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ కేజే రూపస్ కుమార్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వీరిరువురు వాక్యం అందించే ముందు వాక్యం కొరకు బ్రదర్ సునీల్ ప్రార్థన చేస్తారు. ప్రొద్దుటూరు నుండి బ్రదర్ సునీల్. వందనాలు అంకుల్. అవునంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నామాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపా కనికరములు మా దేవ, నామాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయకూర్చాము మీ ప్రభా, మేము దర్శనాలు తెచ్చుకునే ఆజ్ఞానం దయచేసిన స్తోత్రాలు స్థుతించి మహిమపరిచి నేను మీకు స్వరమినే ఆజ్ఞానం మాకు అనుగ్రహించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా పాటలు మీరే అనుబంధానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్య పరిచయలో తోడుగా నన్ను ప్రభావం ఎవరి మీద ఆశని నెరవేటి ప్రభావం మీకు వాక్యాంతరం నింపి మీరే నడిపించుతారని ప్రార్థిస్తున్నాం. నైనా తెలుగులో అనువాదం చేయి ఆశని కూడా ఆశ్రయించండి ప్రభావం. తెలుగు జ్ఞానం దయచేసి చక్కగా ట్రాన్స్లేషన్ చేయడం సహాయం దయచేయండి ప్రభావం. మీరే నడిపించుతారని ప్రార్థిస్తున్నాం. నైనా మాటలుని ఆత్మీయ లక్ష్యం అసలు పొందడం సహాయం దయచేయండి ప్రభావం. నైనా జయప్రదంగా ఇంచు మీటింగ్ నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. ఎంతోమంది ప్రభావం మమ్మల్ని ఆదరిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ అందున సమయంలో మీరు నడిపించుతారని యేసు క్రీస్తునామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రియులారా, మనము ఇప్పుడు వాక్యం విందాం. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తారు. తర్జుమా చేయడానికి బ్రదర్ కేజీ రూపస్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారి ఇరువురిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్ ఇద్దరికి. వందనాలు అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. వందనాలు. తర్వాత మీకు అందరికీ శుభోదయం. Once again, God has given us a privilege to sit in His presence and listen to God's word. మరొకసారి దేవుడు తన యొక్క సన్నిధిలో మనమందరం చేరి రావటానికి, ఆయన గురించి ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. We also thank God for the people who could sing song and also lead us in prayer.
మనల్ని పాటల్లో చక్కగా నడిపించి అలాగే ప్రార్థన చేసినటువంటి సోదరులను బట్టి కూడా నేను ఆనందిస్తున్నాను. We're going to continue our study with much introduction. కొంచెము ప్రారంభం చేసుకొని తర్వాత మన యొక్క ముఖ్యమైనటువంటి అంశంలోనికి మనం వెళ్దాం. Yeah, we have been continuously studying almost 8 sessions. We have studied about that in the context of the glory of God. మనం దాదాపుగా 8 వారాల నుంచి మనము దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి ధ్యానిస్తూ వచ్చాము. Even last time after finishing it, I thought that, okay, let us, we have almost come to the end, but still the Lord was revealing few things to me from God's word. పోయిన వారంలో కూడా దాదాపుగా ముగిసినట్లేనని నేను అనుకున్నాను, కానీ దేవుడు ఇచ్చినటువంటి తలంపులను బట్టి మళ్ళీ తిరిగా దీనిని నేను కొనసాగిస్తున్నాను. Today we're going to compare 2 portions from the New Testament and study it. ఈ యొక్క దినాన్ని మనము కొత్త నిబంధన గ్రంథంలో నుంచి 2 వచనాలను చదివి ధ్యానించుకుందాం. 2 portions from the New Testament. One is John chapter 17 and Ephesians chapter 2. యోహాను సువార్త 17వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ 2 భాగాల్ని మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. Both these portions reveal the glory of God from different perspectives. ఈ 2 భాగాల్లో కూడా విభిన్నటువంటి రీతిలో దేవుని యొక్క మహిమ ఎలాగూ బయలుపరచబడుతుందో మనం చూస్తాం. As I already told you, many times we very lightly use this word, all for the glory of God. I'm doing for the glory of God, we keep telling, but we need to understand the essence of all these things and how the Bible teaches. మనం చాలాసార్లు దేవుని మహిమ అనే పదాన్ని చాలా వాటికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. దేవుని మహిమ కోసం నేను ఇది చేస్తున్నాను, దేవుని మహిమ కోసం ఇది జరుగుతుంది అనే విషయాలు మనం ధ్యానిస్తుంటాం, కానీ దాని యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం ఏంటో మనం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. That's why we have been studying all this time, almost 8 sessions, we have studied this. అందుచేతనే మనము ఈ యొక్క 8 వారాలుగా కూడా ఈ యొక్క అంశాన్ని లోతుగా ధ్యానిస్తూ వస్తున్నాం. In Ephesians chapter 2, it's about the glory of the Father. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం గమనించినట్లయితే తండ్రి యొక్క మహిమను గురించినటువంటి సమాచారాన్ని మనం అక్కడ చూడగలం. That is one of the most important prayers of Apostle Paul. అది అపోస్తలుడైనటువంటి పౌలు చేసినటువంటి ప్రార్థనలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. There are 4 important prayers of Apostle Paul in the epistles. పత్రికల్లో పౌలు చేసినటువంటి 4 ప్రార్థనలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. In John chapter 17, it's the prayer of Lord Jesus Christ. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు స్వయంగా తాను చేసినటువంటి ప్రార్థనని మనం అక్కడ చూడగలం. Here it reflects the glory of God. ఇక్కడ దేవుని యొక్క మహిమ ఎలాగూ ప్రత్యక్షమవుతుందో మనం గమనించగలం. Now we are going to turn our attention for the first 15 minutes, John's Gospel chapter 17. ఈ ఉదయకాల సమయంలో మొదటి 15 నిమిషాలు యోహాను సువార్త 17వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని అంశాలు ధ్యానించుకుందాం. Although few weeks ago I touched a few areas in this passage. గత వారాల్లో కొన్నిసార్లుగా 2-3 సార్లు ఈ యొక్క అంశాలను కూడా మనము గమనిస్తూ వచ్చాం. Chapter 17 verse 1. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. Here we see he talks about the glorifying the Son to the Father. తండ్రి ఏ విధంగా కుమారుని ఘనపరిచాడో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. He says, Father, the hour has come, glorify thy Son, that the Son also may glorify thee. ప్రభు అన్నటువంటి మాట, ప్రభా గడియ వచ్చింది, నువ్వు నన్ను మహిమపరచు. ఏం చేతనంటే నేను తిరిగి మహిమపరచటానికి. So notice very carefully in this passage how many times the word glory is coming and why it is used is very important. గమనించండి, ఇక్కడ ఎన్నిసార్లు
దేవుని మహిమ అనేటువంటి పదం ఉపయోగించబడుతుంది. అలాగే ఎందుచేత ఉపయోగించబడుతుంది అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. This prayer is Jesus Christ praying for himself. ఈ ప్రార్థన యేసు ప్రభు వారు తన కోసమే చేస్తున్నటువంటి ప్రార్థనగా మనం గమనించగలం. Matthew's gospel, we see one prayer, he is teaching the disciples how to pray. మత్తయి సువార్తలో ఒక ప్రార్థన మనం చూడగలం. అది తన శిష్యులకు ఆయన నేర్పినటువంటి ప్రార్థన. This is his own prayer. ఇది యేసు ప్రభు వారు తన స్వయంగా చేసినటువంటి ప్రార్థన. And తన కోసం why he చేసిన ప్రార్థన. prayed and what he prayed matters. ఏం ప్రార్థన చేశాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశం. The first verse talks about restored glory. మొట్టమొదటి అంశంగా మనం చూసినట్లయితే తిరిగి పొందుకున్నటువంటి ఆ యొక్క మహిమను గురించి ప్రస్తావిస్తున్నాడు. There are 3 types of glory mentioned in this particular book. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యోహాను పుస్తకంలో 3 విధములైనటువంటి మహిమను గురించి మనం చూడగలము. Look at verse 5 now. 5వ అధ్యాయం నేను చదువుతున్నాను. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. The glory that I had before the world was. ప్రపంచములు పుట్టక మునుపు నేను నీ దగ్గర ఉన్నప్పుడు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుమని అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. I can call this as the eternal pre-existential glory. ఇది నిత్యమైనటువంటి ఎప్పుడు ఉండేటువంటి మహిమగా మనం చూడగలం. Then we see in verse 22. 22వ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. Here again he is talking about another glory. He is talking about another glory. ఇంకొక మహిమను గురించి యేసు ప్రభు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. Earthly self-emptying glory. ఈ యొక్క భూ సంబంధంగా మనం ఖాళీ చేసుకునేటువంటి ఆ యొక్క మహిమ. You can see that even in Philippians we read about the self-emptying glory of Christ. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే దేవుడు తన యొక్క మహిమను ఏ విధంగా పోగొట్టుకున్నాడో, రిక్తునిగా చేసుకున్నాడో ఆ విషయాన్ని కూడా మనం గమనించగలం. Now all this glory which talks about the doxa glory in Hebrew, it's called the doxa, the Greek doxa glory. ఈ మహిమను గ్రీక్ పదములో టాక్సా మహిమ అని పిలుస్తారు. It is talking about divine radiance, the honor and majesty of God. ఇది దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ, యేసు ప్రభు అయిన ప్రకాశించినటువంటి మహిమగా మనం చూడగలం. Now look at the prayer he has. He's praying for himself and for his children. ఇక్కడ యేసు ప్రభు వారు తన కోసమే ప్రార్థన చేస్తున్నాడు, తన యొక్క శిష్యుల కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాడు. Verse 5. 5వ వచనం. He's telling, and now, O Father, glorify thou me with thine own self, with the glory which I had with thee before the world was. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, తండ్రి నన్ను మహిమపరచుము. ఎలాంటి మహిమతో అంటే, లోకము పుట్టక మునుపు నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అనే మాట యేసు ప్రభు వారు పలుకుతున్నాడు. He's finished his mission. He's going back to his Father. యేసు ప్రభు వారు తనకు అప్పగించిన పనిని ముగిస్తూ చేసినటువంటి ప్రార్థనగా ఇది మనం చూడగలం. But when he was praying for the concern he had for the believers. ఇక్కడ మనం తీక్షణంగా గమనించినట్లయితే యేసు ప్రభు వారికి తన యొక్క బిడ్డల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క తీక్షణమైనటువంటి ప్రేమను గురించి మనం ఇక్కడ చూడగలం. The believers, which means the disciples of Lord Jesus. విశ్వాసులు అనగా ఆయన శిష్యుల గురించి ఈ ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. And then he says, if you notice very carefully, thine own self with the glory which I had. Self is talking about in verse 5. 5వ వచనంలో లోకం పుట్టక ముందు ఏ మహిమ ఉందో అదే మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము అని యేసు ప్రభు వారు పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. Now we're going to look into a few other verses of what was the purpose of his glory. తర్వాత రెండవదిగా మనము ఆయన యొక్క మహిమ యొక్క ఉద్దేశాన్ని గురించి మనం కొంచెంసేపు ధ్యానిద్దాం. Look at verse 11.
11వ వచనాన్ని నేను చదువుతున్నాను. Hmm. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందును వారిని కాపాడుము. They may be one as we are. 10వ వచనం. 10వ వచనం. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమపరచుడి ఉన్నాను. మనమందరము ఒకటే అనేటువంటి మాటను అక్కడ యేసుప్రభు వారు పలుకుతున్నట్టుగా మనం చూడగలం. Verse 12 in the English Bible, I was with them in the world, I kept them in thy name. నేను వారి యొద్దకు ఉండగా వారిని నేను నీ నామములో నేను వారిని కాపాడాను అనేటువంటి మాట కూడా యేసుప్రభు వారు పలుకుతున్నారు. Notice, very important to notice the context whenever we study the portion. మనము ఈ యొక్క భాగాలు చదివేటప్పుడు దాని యొక్క సందర్భాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. He is talking about his union he had with the Father, and he left that glory and came to give us that union. యేసుప్రభు వారు ఏమని చెప్తున్నారంటే, యేసుప్రభు వారు తండ్రితో తనకున్నటువంటి సంబంధాన్ని, ఐక్యతను, ఆ తర్వాత తన యొక్క బిడ్డలకు ఆయన అనుగ్రహించబోయేటువంటి అదే ఐక్యతను గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. So this involves a present living union and a fellowship with Christ. Even it's mentioned in 1 John chapter 5 verse 12. 1వ యోహాను 5:12లో కూడాను ఇదే సంబంధమైనటువంటి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అక్కడ మనం చూడగలము. Then he says, if you come to verse they have kept the word, thy word. వారు నా వాక్యమును అంగీకరించి ఉన్నారు అనే మాట పలుకుతున్నాడు. So Christ's prayer was for their protection. యేసుప్రభు యొక్క ప్రార్థన వారి యొక్క భద్రత కొరకు. Verse 13, for their joy. వారి యొక్క ఆనందము కొరకు 13వ వచనంలో. Verse 17, for their sanctification. వారి యొక్క పరిశుద్ధత కొరకు 13వ వచనంలో. And then for their love and unity. వారి యొక్క ప్రేమను, తర్వాత వారు ఐక్యతను గురించినటువంటి అంశాలని ఆయన ప్రస్తావిస్తున్నాడు. When you come to verse 20, 20వ వచనానికి మనం వచ్చినప్పుడు, మరియు నీవు నన్ను పంపితివనియు లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. So now you can see the work of the Father is glorifying the Son and to grant him eternal life, which is mentioned in verse 3. ఏదైతే 3వ వచనంలో తన మహిమను యేసుప్రభు వారు కోరుకున్నాడో తండ్రి యొద్ద నుంచి, అదే మహిమను తన యొక్క బిడ్డలకు కూడా ఆయన అనుగ్రహించాలని ఆశపడుతున్నట్టుగా ఈ యొక్క వచనాల్లో మనం గమనిస్తాం. When we come to verse 17, he's telling, set them apart, sanctify them. ఇక్కడ 17వ వచనంలో మనం గమనించినట్లయితే వారిని లోకములో నుంచి ప్రత్యేకపరచు ప్రభు తండ్రి అని తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. After that he's praying for only one purpose. Notice that. తర్వాత ఆయన ఒకే ఒక ఉద్దేశాన్ని గురించి, ఒకే ఒక సంకల్పాన్ని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది మనం గమనిద్దాం. My dear believers, that is the main thing in this whole chapter. ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడగలం. Because till that time the disciples were not one, they were all the time either fighting and arguing to know who is greatest among themselves. ఇక్కడ గమనించిన ఎందుకు ఆ వాక్యం రాయబడిందంటే, ప్రతిసారి కూడాను శిష్యులు మనలో గొప్పవారు ఎవరు అనేటువంటి వాటి గురించి వారిలో వారు తర్కమాడుచు, తర్వాత వారిలో వారు కలహపడుతున్నటువంటి సందర్భాలు అనేకమును మనం చూడగలం. That is why he is using specifically the word in 21st verse. అందువల్లనే యేసుప్రభు వారు ప్రత్యేకించి ఈ యొక్క మాట పలుకుతున్నారు 21వ వచనంలో, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యములు నాకు. Because the world may believe that thou hast sent me. లోకము నమ్మునట్లు నన్ను మహిమపరచుము అనేటువంటి మాట యేసుప్రభు వారు పలుకుతున్నారు. I have given, see, he is telling that verse 22, I have given them that glory. నువ్వు నాకేదైతే మహిమ అనుగ్రహించావో అదే మహిమను నేను నా పిల్లలకి నేను అనుగ్రహించాను. Notice very carefully, man has fallen short of the glory of God due to sin.
పాపమును బట్టి దేవుడి యొక్క మహిమను కోల్పోతూ వచ్చాడు. which means talking about the standard of holiness. మనం అది గమనించినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క పరిమాణాన్ని గురించి అది మనకు సూచిస్తుంది. So the yardstick and the measuring yardstick of heaven is holiness. పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క కొలత లేదా ఆ యొక్క పరిమాణం మనం చూసినట్లయితే అది చాలా పరిశుద్ధమైంది. And so very important for us to understand, that is the first thing he did. God sent his only begotten son to change the nature of the sinner. అందుచేతనే ఆ పరిశుద్ధత ఎక్కడైతే పరలోక రాజ్యంలో ఉందో అదే పరిశుద్ధతను భూలోకానికి తీసుకురావడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఈ మాటలు పలుకుతున్నారు. Now notice very carefully what kind of unity he is talking about. ఏ విధమైనటువంటి ఐక్యత గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారో ఒకసారి గమనించాలని నేను ఆశపడుతున్నాను. It is very important for us to understand the kind of unity he was talking about. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి ఏకముగా ఉండులాగున అది దేని గురించి ప్రస్తావిస్తున్నాడో మనం ఒకసారి గమనిద్దాం. Jesus prayed for not an organizational unity. వారందరూ కూడాను ఒక సంఘముగా లేదా ఒక సమూహముగా వారు ఉండాలని కాదు కానీ వ్యక్తిగతంగా వారు ఉండాలని ఆయన ఆశ. Now notice carefully, many times we think that going for a picnic and having workshops, seminars and conferences will bring unity automatically. మనము చాలాసార్లు పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ సామాన్యమైనటువంటి అది ఆటోమేటిక్గా మనకు వచ్చేటువంటి ఆ యొక్క ఐక్యత గురించి మనం చూడగలం. These all could be the factors could develop unity, but this itself is not unity. ఇవి మన యొక్క సంబంధాలని మెరుగుపరచగలవేమో కానీ ఇది వాస్తవమైనటువంటి ఐక్యత కాదు. He was talking about spiritual unity. That's why he's saying in 21st verse, all may be one, like we were one, God the Father, God the Son, and God the Holy Spirit. ఇది ఆయన మాట్లాడేటువంటి మాట ఆ విధమైనటువంటి ఐక్యత కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మను గురించి ఐక్యత గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అనేటువంటి మాట, నీవు నేను ఏకమైనలాగున వారును మనతో ఏకమై ఉండి అనేటువంటి తనతో కూడా కలుపుకున్నటువంటి ఐక్యతని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. So that means what is manufactured inside, what are the components inside this glory? ఈ యొక్క మహిమలో ఉన్నటువంటి ఆ యొక్క దాగి ఉన్నటువంటి అంశాలు ఏంటో మనం ఒకసారి చూస్తే, Look at verse 23 now. 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. Yeah. So he's talking about the abiding glory in Christ. యేసు ప్రభులో అంటు కట్టబడి ఉన్నటువంటి ప్రేమను గురించి ప్రభువు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. So abide is being there in Christ. ఇక్కడ ఆయనతో అంటు కట్టబడము అని మనం ఆయనతో ఉండడం అంటే ఏంటంటే యేసు ప్రభు వారితో కలిసి జీవించడం లేదా ఆయనతో కలిసి ప్రయాణం సాగించడం. For understanding this is a very deep study. Understanding this, we have to go back to the same writer who wrote the epistle of John, first epistle of John. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెము కష్టంగా ఉన్నా కూడా దీన్ని ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ఇదే గ్రంథకర్త అయినటువంటి యోహాను రాసినటువంటి పత్రికల్లోకి మనం వెళ్ళినట్లయితే, notice very carefully, let me take you to 1 John chapter 2. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, now notice very carefully verse 4. 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. First thing is telling, I know him. నేను ఎరుగుదును. The moment you say I know him, it is not about the knowledge about God, the knowledge of him which refers to relationship. ఇది సంబంధాన్ని గురించి, యేసు ప్రభువుకు తన శిష్యులకున్న సంబంధాన్ని గురించి మాట్లాడుతూ అది ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ వస్తున్నాడు.
Many times in the churches, whenever I'm preaching, I ask this question, what is eternal life? నేను చాలాసార్లు సంఘాల్లో ప్రకటిస్తున్నప్పుడు ఏంటి ఈ యొక్క నిత్యజీవం అంటే ఏమిటి అనేటువంటి మాటను నేను చాలాసార్లు అడుగుతూ వస్తుంటాను. And many of the times, many reply by saying that we are going to be with him together. చాలామంది చాలాసార్లు చెప్పేటువంటి మాట ఏంటంటే మనము ఒకానొక దినాన ఎప్పుడు కూడా ఒకే చోట ఉండబోతున్నామని. That is very true and interesting. That is like a KG level. అది చాలా ఆసక్తికరంగా మనకి కనపడుతుంది కానీ అది ఒక సామాన్యమైన ఒక ఎల్కేజీ అంటే కిండర్ గార్టెన్లో చదివేటువంటి ఆ యొక్క ఆ స్టాండర్డ్ని మనకు అది చూపిస్తుంది. What is the definition of eternal life? నిత్యజీవం యొక్క ఆ యొక్క అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే Just now in 17th chapter verse 3 is saying what is eternal life? Jesus himself is defining. అక్కడ 17వ అధ్యాయం యోహాను సువార్తలో నిత్య జీవం అంటే ఏమిటో యేసుప్రభు వారు తానే స్వయంగా తన ప్రార్థనలో మనకి ఆయన చూపిస్తూ వస్తున్నాడు. 3వ వచనం గమనించినట్లయితే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. It is not talking about we are going to be with him eternally. That's not the meaning Jesus ever told. యేసుప్రభు వారు ఎప్పుడు కూడాను మీరు నాతో కూడా ఉండడమే అది నిత్య జీవం అనే మాట ఎప్పుడు చెప్పలేదు కానీ ఆయన చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం గమనించినట్లయితే నీవు నన్ను పంపిన యేసుక్రీస్తుని వాళ్ళు ఎరగటమే నిత్య జీవము. He is talking about a personal relationship is very emphatic. నిజంగా ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సహవాసము వ్యక్తిగతమైనటువంటి అనుభవం మాత్రమే అది నిత్య జీవానికి సాదృశ్యంగా ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు. In my neighbor's family, that boy will call me uncle. He will not call me daddy. నా పక్కన ఉన్నటువంటి నా పొరుగు వారి యొక్క ఒక చిన్న అబ్బాయి నన్ను అంకుల్ అని పిలవగలుగుతాడు కానీ నన్ను తండ్రి అని నాన్న అని పిలవడు. When everybody talks about me, they will say Joel uncle, that's all they can say, but everything is known intimately by my son only. చాలా మంది నన్ను చూసి అబ్రహాం అంకుల్ అని పిలవగలుగుతారు కానీ వాస్తవానికి వారికి ఏం తెలియదు కానీ నా గురించి చక్కగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే నా కుమారుడు మాత్రమే. So very important is our personal relationship is number one. ఎందుకంటే యేసుప్రభు వారితో మనకు ఉండవలసినటువంటి ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి సంబంధం. Notice carefully, 1 John was written for believers after 60 years, almost you see, he was 93 years old. John was the last writer. John was the last disciple when he was writing this epistle. మనం గమనించినట్లయితే యోహాను పత్రికలో ఆయన దాదాపుగా 83 సంవత్సరాలు తర్వాత 93 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. అలాంటి వయసులో ఆయన రాసినటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. 60 years he is watching the church. 60 సంవత్సరాలు ఆయన సంఘంతో కూడా ఉన్నాడు. You know what is the first thing he wrote? మొదటగా జరిగిన సంగతి ఏమిటో మీకు తెలుసా? He was giving 5 tests in the whole of first epistle. తన యొక్క పత్రికలో 5 ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఆయన ప్రస్తావించాడు. He is telling, if you are a believer, let us start testing it. నీవు నిజంగా విశ్వాసం అయితే దాన్ని పరీక్షించి తెలుసుకో అనేటువంటి మాట ఆయన పలికాడు. Today many are thinking they are going to be in heaven. They will not be in heaven. చాలా మంది అనుకుంటాను నేను పరలోక రాజ్యంలో ఉండబోతున్నానని. వారు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉండబోరు ప్రియులారా. My dear believers in Christ, this is a very important thing taught in this book. అందువనే ఈ యొక్క యోహాను రాసిన సువార్తలో అది చక్కగా వివరించబడింది. Notice carefully verse 4. 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే If you say I know him, నీవు నన్ను ఎరిగి ఉన్నావని నువ్వు అని పిలిచినప్పుడు, if you say that I personally intimately know him, నేను చాలా సమీపంగా నేను ఆయన్ను ఎరిగి ఉన్నాను అనే మాట చెప్పినప్పుడు, he keepeth not his commandment. ఎవరైతే ఆ విధంగా చెప్తారో వారు నా యొక్క ఆజ్ఞల్ని గైకొంటారు. Notice carefully, he say that I know him and keepeth not his commandment, he is a liar. ఎవరైతే నేను ఎరిగి ఉన్నానని చెప్తూ కూడా నా యొక్క మాటలను నా యొక్క ఆజ్ఞలను గైకనరో వారు అబద్ధికులు. Liars will not be in heaven, they will be on the hell. అబద్ధికులు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ఉండరు, వారు నిత్య నరకాగ్నిలో మాత్రమే ఉంటారు.
This is the first test. He's testing a believer in the church of God, whether he knows him or not. ఇది యేసు ప్రభు యొక్క తండ్రి యొక్క దేవుని యొక్క దృష్టిలో ఆయన గమనించినట్లయితే నిజంగా ఒక విశ్వాసి పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాడా లేదా అనే ఆయన యొక్క వ్యక్తిగత జీవితం చాలా చక్కగా మనం ఆయన దృష్టిలో కనబడుతుంది. Which commandment is talking about? దేవుని ఆజ్ఞలను గైకొనడం విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. The 10 commandments were summarized in Matthew's gospel as 2 commandments. ఆ 10 ఆజ్ఞలు మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలన్నీ కూడా మత్తయి సువార్తలో 2 ఆజ్ఞలుగా అవి కుదించబడ్డాయి. Love the Lord your God with all your heart, with all your soul, with all your mind. Love your neighbor as yourself. నీ తండ్రి అయిన దేవుని నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో నీవు ప్రేమించవలను, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనే 2 ఆజ్ఞలతో యేసు ప్రభు వారు దానిని ముగించారు. Now notice very carefully, if you look at the down verses from 7 to 10, he is talking about a very important commandment. తర్వాత 7వ వచనం నుంచి కిందికి వెళ్తే ఆయన యొక్క చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. Verse 10. 10వ వచనము. Ah. Is John chapter 17 only, no brother? No. 1 John chapter 2 verse 10. 1 John chapter 2 verse 10 please. Yeah. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2. 2వ అధ్యాయం 10వ వచనం. It's chapter 2 and verse 10. Correct. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. Notice that. He that loveth his brother abideth in the light. ఎవరైతే తన సహోదరుని ప్రేమిస్తున్నాడో అతను మాత్రమే వెలుగులో ఉన్నవాడుగా ఇక్కడ యోహాను రాస్తున్నట్టుగా మనం చూస్తాం. So you can understand what is happening in the church of God. దేవుని యొక్క సంఘంలో ఏమి జరుగుతోంది మనం ఇక్కడ గమనించినట్లయితే, People cannot love their own brother. సొంత సహోదరుని ప్రేమించలేనటువంటి దౌర్భాగ్య స్థితిని మనం గమనిస్తున్నాం. This is the first stage of a believer. ఇది ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మొదటి అంశం. Then if a believer says yes, if a disciple says yes, absolutely I love every believer, everyone as my own brother, irrespective of whatever could be the problem and differences. ఎన్ని అభ్యంతరాలున్నా ఎన్ని విభేదాలున్నా కూడాను నేను ఖచ్చితంగా నా యొక్క సహోదరులను తోటి విశ్వాసులందరినీ కూడా నా సహోదరులుగా నేను ప్రేమిస్తాను అనేటువంటిది అది ఒక ప్రాముఖ్యమైన అంశంగా ఇక్కడ యోహాను ప్రస్తావిస్తున్నాడు. If they pass that first stage, then goes verse 5, same chapter. ఈ యొక్క అంశం నుంచి ఈ యొక్క స్టెప్ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆయన మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తే verse 5. 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. Praise the Lord. Notice the word very carefully. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా తీక్షణంగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యము, ఆయన వాక్యాన్ని ఎవరు గైకొంటారో వారిలోనే నిజంగా దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. He is not talking about commandment, he is talking about his word. ఆయన ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడటం లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని గురించి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. Whoso keepeth his word. ఎవరైతే ఆయన వాక్యాన్ని గైకొంటారో అనేటువంటి మాట. Verily is the love of God perfected in his heart. దేవుని ప్రేమ అతనిలో చాలా పరిపూర్ణమైంది అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాడు. What is the standard now? ఇప్పుడు ఆ యొక్క విలువ ఏంటి మనం గమనించినట్లయితే, We are in him. మనము ఆయనలో ఉన్నాము. Ephesians is all about in God. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం దేవునిలో ఉండటాన్ని గురించి చూపిస్తోంది. In Colossians, it is God in him. This, if you see that we in him is Ephesians, God in him is Colossians. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము ఆయనలో ఉండడము, కొలస్సీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు నివసించి ఉన్నట్టుగా మనం గమనించగలం. So this is the second stage of testing yourself. ఇది 2వ అంశంగా గమనించగా మనల్ని పరీక్షించుకోవలసినటువంటి విషయం. If everybody says that I know him personally, intimately, I love my brother just like Christ loves his brethren, then means they are passing from test 1 to test 2.
ఎవరైతే దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను, నేను యేసు బిడ్డనని చెప్పుకున్న తర్వాత తన యొక్క సహోదరులను కూడా అదే విధంగా ప్రేమిస్తారో వారు ఆ మొదటి మెట్టు వారు దాటి వచ్చినట్లే. రెండవదిగా మనం గమనించినట్లయితే What is it? Keeping his word. ఈ యొక్క మాట దేని గురించి అది సూచిస్తుంది? I always give this illustration for every one of us to understand and reflect on this passage. నేను ఒక ఉపమానాన్ని నేను చెప్తూ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. Think about in a family there are 4-5 children. ఊహించుకోనండి, మన యొక్క కుటుంబాల్లో 4-5 పిల్లలు ఉన్నారు. And the vacation has started, holidays have started. మనకి వేసవి కాలపు సెలవులో ఏదో ఒక సెలవులు మనకు వచ్చాయి. Oh, children are sleeping and getting up. వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తున్నారు. And they're enjoying, they want to enjoy the holidays. ఆ యొక్క సెలవులన్నీ కూడా వాళ్ళు చాలా సంతోషంగా గడపాలని వారు కోరుకుంటున్నారు. Mother is telling, please ensure that all the rooms are neat and clean, then your breakfast will be served for you. తల్లి ఏం చెప్తుందంటే, మీరు జాగ్రత్తగా ప్రతి రూమ్ కూడా శుభ్రంగా ఉంచండి, అప్పుడు మాత్రమే మీకు నేను ఉదయకాలపు అల్పాహారాన్ని నేను మీకు అనుగ్రహిస్తానని ఆ తల్లి చెప్తున్నప్పుడు, then only you can start playing. Till that time you cannot play. ఆ యొక్క శుభ్రత అది అవన్నీ చేయకుండా మీరు ఆడుకోవడానికి వీలు లేదు అని తల్లి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. Your mobile will not be given, your iPad will not be given, nothing will be given till you finish this work. ఈ యొక్క పని మీరు ముగించే వరకు మీకు మొబైల్ ఇవ్వబడదు, తర్వాత ల్యాప్టాప్ కానీ ఏది కూడా మీకు ఇవ్వబడదు అని తల్లి Oh, the చెప్తుంది. children are doing all the work sincerely now. ఇప్పుడు పిల్లలందరూ కూడాను చాలా ఆసక్తిగా ఆ పనులన్నీ కూడా చేస్తారు. They finished everything, now they are going to the kitchen now. ఇవన్నీ వాళ్ళు పూర్తి చేసిన తర్వాత అప్పుడు వారు వంటగదిలోనికి ప్రవేశిస్తారు. Oh, mama, we finished all the work. అమ్మా, మేము అవి పనులన్నీ చేసామమ్మమ్మ అని చెప్పేసి వాళ్ళ తల్లితో చెప్పుకుంటారు. Oh, mama is so busy in the kitchen, she turns and looks at them and said, so very nice, excellent job, children. అప్పుడు పిల్లలు చూసి తల్లి అంటుంది, చాలా మంచి మీ చక్కటి పనులు చేశారు అని చెప్పి చాలా చాలా సంతోషపడుతుంది. She told, okay, you can go and play now, breakfast is ready, I will call you. ఇప్పుడు చక్కగా వెళ్ళి మీరు ఆడుకోండి, మీకోసమై నేను అల్పాహారాన్ని సిద్ధపరిచి ఉంటాను అని చెప్పి వాళ్ళకి సంతోషంగా చెప్తుంది. But one child is standing there not going. కానీ అక్కడ ఒక పిల్లవాడు లేదా ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు అక్కడ ఏమీ చేయకుండా అలాగే నిలబడి ఉన్నాడు. Oh, mama is asking, what happened to you? You also can go and play. తల్లి అంటోంది, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, నువ్వు కూడా ఈ పనులని సంతోషంగా ఆడుకోవచ్చు కదా అని. Mama, what happened? What happened? Mother is asking. తల్లి అడుగుతుంది, ఎందువల్ల నువ్వు ఇక్కడ ఆగిపోయావు, నువ్వు వెళ్ళి ఆడుకోమని తల్లి చెప్తున్నప్పుడు, Mama, is there anything more I should do for you? అమ్మా, నేను ఇంకా చేయవలసిన పని ఏమైనా ఉందా అని తల్లిని అడిగినప్పుడు, My dear believers, this particular thing is going to move our heart. ఈ యొక్క విషయం మనల్ని హృదయాన్ని చాలా ద్రవిస్తుంది ప్రియులారా. The child who understood the heart of the mother. తల్లి యొక్క హృదయాన్ని గ్రహించినటువంటి ఆ చిన్న బాలుడు పలుకుతున్నటువంటి ఆ మాటలు మన హృదయాన్ని ద్రవింపచేస్తాయి. Everybody obeyed the commandment of the mother. ప్రతి ఒక్కరు కూడా తల్లి చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు అంగీకరించి అవి చేసి వెళ్ళారు. But one child wanted to know the heart of the mother. ఒక్క బిడ్డ మాత్రము తల్లి యొక్క హృదయాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూడగలం. Oh, in John chapter 3, what do you see that? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం మనం చూడగలం? John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం. What do you see there? అక్కడ మనము ఏమి చూస్తామో ఒకసారి బైబిల్లోని చదువుకుందాం. Chapter 6 starts with a multitude which follows him for a picnic. 5,000 you see there. ఇక్కడ గమనించినట్లయితే దాదాపుగా 5,000 మంది ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తాం. నేను చదువుతున్నా. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. Now notice verse 10. 10వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 5,000 were sitting there. అక్కడ 5,000 మంది పురుషులు అనేటువంటి మాట మనం 5,000 మంది పురుషులు అక్కడ కూర్చున్నారు. Verse 16. 16వ వచనం. His disciples went down into the sea. ఇప్పుడు శిష్యులందరూ కూడా సముద్రంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. Up to verse 14 you read about 5,000. 14వ అధ్యాయం 14వ వచనం వరకు 5,000 మంది
ఆ యొక్క పురుషులను గురించి లేదా వచ్చిన జనసమూహాన్ని గురించి మనం From చూసినాం. 15 onwards, you see disciples. 15వ వచనం నుంచి మనం చూస్తే కేవలము శిష్యులను మాత్రమే మనం గమనిస్తున్నాం. And then verse 60, many therefore are disciples who heard this. You see that? Many, he's talking about many there, verse 60. 16వ వచనం మనం చూస్తే సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు నద్దనున్న కపెర్నహూమునకు పోవచుండిరి. Now coming చాలా మంది to, బహుజన సమూహం అనేటువంటి మాట మనం అక్కడ గమనించగలం. now look at the classic verse, 67th verse. విచ్ వర్స్ బ్రదర్? 67. 67వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళి. Notice that carefully. What did Jesus ask? యేసు ప్రభు ఏమడుగుతున్నాడు? Will you also go away? మీరు కూడా ఆ జనసమూహం వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోదలుచుకున్నారా అని ఆయన ప్రశ్నించినప్పుడు, For picnic there is a big crowd. పిక్నిక్ కోసం అయితే మాత్రం చాలా మంది బహుజన సమూహం అక్కడ మనకు కనపడుతున్నారు. After that there were 12 disciples. తర్వాత చూస్తే ఓ శిష్యులు మాత్రమే మనం చూడగలుగుతున్నాం. See that now there were 12 disciples. Now who is there? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? No, there were 12 disciples. Now how many are left out? ఇక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు? What question Jesus asked? ఏం ప్రశ్న యేసు ప్రభువారు అక్కడ అడుగుతున్నారు? Will you also go away? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? Now look at the reply in 68th verse. 68వ వచనంలో వచ్చినటువంటి ఆ యొక్క సమాధానాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. సీమోను పేతురు ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. Hallelujah. Praise the Lord. Notice very carefully the words of eternal life. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు చెప్పినటువంటి మాట, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. It is not only the commandment, the word of eternal life matters very much. నిత్య జీవాన్ని గురించినటువంటి ఆజ్ఞల గురించి పక్కన పెడితే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అని పేతురు సమాధానం ఇస్తున్నాడు. Jesus is not looking for a big mass. ఆయన బహుజన సమూహాల కోసం ఆయన చూడటం లేదు కానీ Jesus is looking for those followers of Christ. ప్రభువును వెంబడించే వారి కోసమే ఆయన చూస్తున్నాడు. And the followers of Christ have identified by the eternal life. నిత్య జీవం అనేటువంటి ఆ వాటిపైన మాత్రమే ఆయన వెంబడించేవారు మనకి కనపడతారు. What is eternal life? నిత్య జీవం అంటే ఏమిటి? True intimate relationship. ప్రభువుతో చాలా సాన్నిహిత్యమైనటువంటి సంబంధం కలిగి ఉండడమే నిత్య జీవము. Let's come to 1 John chapter 2 now again. తిరిగా మనము 1వ యోహాను రాసిన మొదటి పత్రిక, If a person obeys the commandment of loving his brother and serving him, ఎవరైతే తన యొక్క సహోదరుని ప్రేమిస్తారో and serve him, ఆయనని which verse brother? a person who loves and serves his brother. ఎవరైతే తన సహోదరుని ప్రేమించి ఆయనకి సేవ చేస్తారో, verse 4 is telling, I know him, stage 1. వారిని గురించి నాకు నేను వారిని ఎరిగి ఉన్నానని ప్రభువు సెలవిస్తున్నాడు ఇక్కడ. Verse 5, 5వ వచనం, we are in him, stage 2. మనము ఆయన యందు ఉన్నాము. ఆయన వాక్యం ఎవడు గైకొనునో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచిన్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగో నడుచుకొనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నాము. There are many believers who did not move from stage 1 to stage 2, even the 60 years old. చాలా మంది విశ్వాసులు 60 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ యొక్క మొట్టమొదటి అంశమైనటువంటి ఆయనతో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండేటువంటి నిత్య జీవాన్ని గురించినటువంటి ఆ యొక్క స్థితి నుంచి ఇంకా పైకి రాలేదు. Where there was a very, 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 very loving uncle. 10 years ago, I was sharing with him. He told me, Joel, first time I'm hearing this. 10 సంవత్సరాల క్రితం ఒక అంకుల్తో ఇవన్నీ కూడా నేను పంచుకుంటున్నప్పుడు, జోయల్ ఇది నేను మొట్టమొదటిసారిగా నేను వింటున్నాను అనేటువంటి మాట ఆయన పలికారు. We were praying together. After 2 years, he passed into glory. 2 సంవత్సరాల తర్వాత ఆయన మహిమలోనికి కొనుపబడ్డారు. But you know what he told me?
కానీ ఆయన నాతో చెప్పినటువంటి మాట, I am still in stage 2. I have not crossed that. నేను ఇంకా రెండవ ఆ యొక్క స్టేజ్లో మాత్రమే ఉన్నాను, మొదటి స్టేజ్ నుంచి తప్ప అని. What is the stage 3? Look at verse 6. ఇప్పుడు మూడవ అంశంగా లేదా మూడవ ఆ యొక్క మెట్టుగా మనం చూసినట్లయితే, He abideth in him. ఆయన ఎందు నిలిచి ఉన్నారు అనేటువంటి మాట మనం గమనించాలి. Abiding is the third stage, not the first stage. మూడవది ఏంటంటే ఆయన ఎందు నిలిచి ఉండటం. First, I know him. మొట్టమొదటిది ఆయనను ఎరిగి ఉండటం. I am in him, stage 2. రెండవ స్థితిగా ఆయనలో కొనసాగటం. Number 3 is abide in him. మూడవదిగా ఆయన యందు నిలిచి ఉండటం. Abide means stay close to him every day. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ప్రతి దినము కూడా ఆయనతో దగ్గరగా సమీపముగా సహవాసం చేయటం. Now only the believer is walking. Look at verse 6. 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అప్పుడు మాత్రమే వారు సరి అయినటువంటి జీవితాన్ని జీవించినట్టుగా మనం ఇక్కడ గమనించగలం. 6వ వచనంలో Can you read వానిలో that verse, దేవుని brother? ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. Verse 6. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచునో అలాగే తానును నడుచుకొన బదుడై ఉన్నాడు. Walking starts now only. ఈ యొక్క ఆయనతో కూడా నడవడం అనేది ఇక్కడ నుంచే మొదలవుతుంది. What is the meaning of walking? ఆయనతో కూడా నడవడం అంటే ఏంటి? The newness of life has started. ఒక నిత్య జీవములో నుంచి ఒక నూతనత్వమైనటువంటి జీవితము ఆరంభమైంది. His worship is different. అతను చేసేటువంటి ఆరాధన వేరుగా ఉంటుంది. His talk is different. తను మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. His walk is different. తన యొక్క నడక వేరుగా ఉంటుంది. In John's Gospel, యోహాను సువార్తలో చూసినట్లయితే first he is talking about the cup of salvation when he is talking to Nicodemus. నికోదేమును గురించి ఆయన యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన రక్షణ యొక్క పాత్రను గురించి, తర్వాత నూతన జన్మ గురించినటువంటి విషయాలు ప్రస్తావించారు యేసు When ప్రభువు he వారు. comes to chapter 4, 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు Samaritan woman, what is he talking? సమరయ స్త్రీ ఏం మాట్లాడుతుంది మనం He's talking చూసినట్లయితే about the spring of water. జీవజల నదిని గురించినటువంటి మాటను గురించి ఆమె మాట్లాడుతుంది. When he comes to chapter 7, 7వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు he's talking about the river of living water. జీవము గలటువంటి నదిని గురించినటువంటి ఆ యొక్క మాటలు అక్కడ ఆమె మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. Ezekiel was talking about again the river of water, river of life. Ezekiel was talking. యేస్కేల్ గ్రంథంలో మనం గమనించాం జీవం ఇచ్చేటువంటి నదిని గురించినటువంటి ప్రస్తావన. Oh, my dear believers in Christ, our spiritual life should start moving from the cup level to the well level, from the well level to the river level. ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితము మొట్టమొదట నుంచి ఒక చిన్న ఆ యొక్క చిన్న స్థితి నుంచి తర్వాత ఆ యొక్క నీరు పారే విషయంలో చిన్న కాలువ నుంచి తర్వాత ఆ యొక్క బావిలో ఉన్నటువంటి అనుభవం, తర్వాత విస్తారమైనటువంటి నది ప్రవహించేటువంటి ఆ యొక్క వాటికి మనము ఎదగవలసినటువంటి వారమైనాం. Notice, my dear believers in Christ, in John chapter 4, what happened to the Samaritan woman? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీకి ఏం జరిగిందో మనం గమనించినట్లయితే, What was the sign for us to understand that she believed in this God? ఈ యొక్క దేవుణ్ణి ఆమె ఎందువల్ల విశ్వాసం ఉంచింది అనే సూచన ఏంటి అని మనం గమనించినట్లయితే, Look at chapter 4, 4వ అధ్యాయము verse 28. 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనము. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు ఉండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. Note very carefully. చాలా జాగ్రత్తగా గమనించండి. She left the water pot. తన యొక్క కుండ అక్కడ విడిచిపెట్టేసింది. After leaving the water pot, her program starts. ఎప్పుడైతే తన కుండను విడిచిపెట్టిందో అప్పుడు తన యొక్క పని ప్రారంభించింది. When the transformation life should start after leaving the old ones. మన యొక్క పాత జీవితాన్ని గతాన్ని ఎప్పుడైతే మనం వదిలిపెడతామో అప్పుడే ఒక నూతనమైనటువంటి జీవితాన్ని మనం ప్రారంభించగలం. Oh, very sad to see situation today in the churches.
కానీ ఈ యొక్క సందర్భంలో సంఘాల్లో జరిగేటువంటి విషయాలు మనం గమనించినప్పుడు చాలా బాధ వేస్తుంది. Oh, we see different kinds of pots and people having religious pots and myths and practices, and they are not willing to leave that. Unless you leave that pot, she couldn't go into the city. ఏ కుండనైతే సమరయస్తి విడిచిపెట్టిందో ఆ కుండ లాంటి చాలా విధమైనటువంటి ఆచార సంబంధమైన విషయాలు, మత సంబంధమైనటువంటి విషయాలు, మత సంబంధమైనటువంటి ఆచారాలు ఇంకా కలిగి ఉండడం చాలా దౌర్భాగ్యం ప్రియులారా. Because she was having the living water inside her. ఎంచేతనంటే తానులో యేసుప్రభువు వారు పలికిన ఆ జీవజలాన్ని ఆమె కలిగి ఉంది. Oh, for Nicodemus, it was the way. He wanted to know the way of salvation. అక్కడ నికోదేము విషయంలో రక్షణ గురించినటువంటి నూతన విధానాన్ని అక్కడ ఆయన నేర్చుకున్నాడు. But in chapter 4, it was the truth of salvation. ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో రక్షణ గురించినటువంటి సత్యాన్ని ఆమె గ్రహించింది. Oh, in chapter 11 about Lazarus, it was the life of salvation. లాజర్ విషయంలో గమనించినట్లయితే ఈ యొక్క రక్షణను గురించినటువంటి వెలుగును గురించి మనం చూడగలం. Oh, we know very well that Jesus said that I am the way and the truth and the life. యేసుప్రభు వారు మనందరికీ తెలుసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభు పలికినటువంటి మాట. Let's go back and conclude where we started talking about John's Gospel, John's Epistle, chapter 1, verse 2. Chapter 2. యోహాను రాసిన పత్రికలో మనం ధ్యానించినటువంటి ఆ యొక్క విషయానికి మనం తిరిగా వెళ్దాం. First one is I know him. నేను ఆయన ఎరుగుదును. That means you follow the commandment of loving your brother like yourself. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎరుగుతావో నీ యొక్క తోటి సహోదరుని కూడా అంత చక్కగా నువ్వు ప్రేమించగలుగుతావు. Second, you could understand that have you moved from stage 1 to stage 2? I am in him. మొదటి స్థితి నుంచి రెండవ స్థితికి నేను ఆయన యందు ఉన్నాను అనేటువంటి ఆ స్థితికి మనము చేరుకున్నామా లేదో ఆ విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. Many believers will say that yes, positionally I am in there, positionally you are there, but experientially is it true? వాస్తవానికి చాలా మంది విశ్వాసులు వాక్యానుసారంగా గమనించి చూసినట్లయితే ఆ మాటలను బట్టి నేను అక్కడ ఉన్నాను, కానీ వాస్తవానికి అలాగ లేరు ప్రియులారా. Oh, if you say that I am in him, every word of God, that is the heart of God matters. That's why David was called the man after God's own heart. అందుచేతనే ఆయనను మనం ఎరిగి ఉన్నామనేటువంటి మాట మనం గమనించినప్పుడు ఆయన యొక్క ప్రభువుని గురించిన ఆయన యొక్క హృదయాన్ని గురించి మనము సంపూర్ణముగా తెలుసుకొని ఉంటాం. ఏ విధంగా అయితే దావీదు దేవుని హృదయానుసారుడు అని పిలువబడ్డాడో అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. Because he was sensitive to the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మలో చాలా పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడు. How do you know that he was sensitive to the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవునికి ఆయన అంత సున్నితంగా ఉండగలిగాడు అని మనం ధ్యానించినట్లయితే Look at Psalm 50. 50వ దావీదు కీర్తన. We will just take the Psalm 50. I will just show you one picture for us to understand what is called abiding in him. ఆయన యందు నిలిచి ఉండడము అనేటువంటి విషయాన్ని గురించి మనం ఒకసారి కీర్తన గ్రంథం 50వ అధ్యాయం వెళ్దాం. Notice very carefully here, this is a psalm which writes clearly, gives a beautiful description about psalmist David. ఈ కీర్తనాకారుడైనటువంటి దావీదు ఎంత చక్కటి విషయాలు అక్కడ రాశాడో మనము ఈ యొక్క 50వ అధ్యాయము 51 కీర్తన 51. 51వ దావీదు కీర్తన. Notice very carefully, this is after he fell into the sin. ఇది మనమందరం ఎరుగుదుము. బత్షెబాతో ఆయన పాపం చేసిన తర్వాత ఆయన పశ్చాత్తాపపడుతూ రాసినటువంటి కీర్తనగా మనం చూస్తాం. 51వ దావీదు కీర్తన Verse 12. 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. Notice carefully, what is his prayer? ఆయన యొక్క ప్రార్థన ఏమంటుంది ఇక్కడ? Oh God, restore unto me the joy of your salvation. ప్రభువా, నా రక్షణానందాన్ని నాకు తిరుగా దయచేయి ప్రభువా. I have fallen into sin. నేను పాపములో పడిపోయాను. I have not lost my salvation. నా యొక్క రక్షణను నేను పోగొట్టుకొనలేదు, but the joy of salvation. కానీ రక్షణ గురించిన ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను. What is the meaning of losing the joy of salvation?
రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోవడం అంటే ఏమిటి? Look at verse 15. 15వ వచనం మనం గమనించినట్లయితే, Ah, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా ఆ. పెదవులను తెరువుము. What is he asking there? ఆయన ఏమని అడుగుతున్నాడు? నా నోరు Open తెరువు thou my lips. ప్రభువా నా పెదవులను తెరువు ప్రభువా, నా నోరు నిన్ను స్తుతిస్తుంది అని ఆయన What was the అడుగుతున్నాడు. problem? What is the problem with his lips? ఈయన పెదవులకు ఏమైంది? Notice, my dear believers in Christ, very important truth is this. ఇది చాలా ఒక చక్కటి సత్యాన్ని మనకు బోధిస్తుంది. He cannot praise God anymore with that intimacy of accepting his praises. ఏం చేతనంటే ఎప్పుడైతే తన రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడో దేవుని స్తుతించడానికి తన పెదవులు రావడం లేదు కనుక నా పెదవులను తెరువుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. He immediately understood in his spirit that he has lost that connection. ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోయిందని ఆత్మలో దావీదు గ్రహించాడు. My dear believers in Christ, have you really understood the truth of the word of God? ఉన్నటువంటి ప్రియులారా, మనము దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఆ యొక్క జాగ్రత్తలు మనం తీసుకుంటున్నామా? అది మనం గమనిస్తున్నామా? He was sensitive to the Holy Spirit 24/7. ఎంత సున్నితమైనటువంటి మనస్సాక్షి కలిగి ఆత్మ యొక్క నడిపింపులో ఉన్నాడో మనం ఇక్కడ చక్కగా గమనించగలం. The moment he knows that he has a good voice, we know very well about him. He was the sweetest singer of Israel. ఇశ్రాయేల్ అందరిలో కూడా చక్కటి స్వరము కలిగినటువంటి గాయకుడు దావీదు. Oh, he is not talking about the experience of his singing life. ఆయన తన యొక్క పాటలు పాడేటువంటి కీర్తనాకారుడుగా ఆయన మాట్లాడటం లేదు కానీ We can be worshiping God, we can be singing, we can praise, but is it acceptable to God? మనం పాటలు పాడొచ్చు, దేవుని కీర్తించొచ్చు, కానీ అది దేవునికి అంగీకారంగా ఉంటున్నాయా? He lost the praises which is worthy in his presence. ఆ యొక్క దేవుని గురించి తన స్తుతిని గురించి ప్రచురపరిచే విధంగా ఆ యొక్క ఆధిక్యతను పోగొట్టుకున్నట్టుగా మనం ఇక్కడ Because he గమనించాం. lost the joy of salvation. ఏం చేతనంటే రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు దావీదు. Oh, my dear believers, we can keep on doing the Lord's ministry without having that joy. ఏం చేతనంటే ఆ యొక్క రక్షణ ఆనందం లేకుండా దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క పనులను ఆయన చేయలేడు. We can say that I'm doing this ministry for 40 years and 50 years. నేను 40 సంవత్సరాలుగా ఈ యొక్క పరిచర్యను నేను కొనసాగిస్తూ వస్తున్నాను మనం చెప్పుకోవచ్చు. Oh, notice very carefully. కానీ What is జాగ్రత్తగా గమనించండి. Apostle John telling us, start measuring that your spiritual life. మనం చెప్పుకున్నా కూడా యోహాను తన సువార్తలో రాస్తూ మీ యొక్క జీవితాన్ని ఒకసారి కొలిచి చూసుకోండి అని ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూడగలం. Oh, he was the same life of apostle of the life of David reminds us many things. అక్కడ మాట్లాడినటువంటి మాట దావీదు యొక్క జీవితం యొక్క ఉన్నటువంటి ఈ యొక్క అంశాలన్నిటినీ అక్కడ ప్రతిబింబింపజేస్తుంది. The sweetest singer can sing no more. చాలా మధురమైనటువంటి గాయకుడు పాడలేకపోతున్నాడు. Oh, you can see that the sweetest singer can sing no more because his praises are no more worthy in the presence of God. ఏం చేతనంటే ఎంత మధురమైన స్వరం ఉన్నా కూడా ఆయన యొక్క స్తుతులు, ఆయన యొక్క కీర్తన అది దేవుని దృష్టిలో అంగీకారముగా లేవు. How did he solve his problem? ఈ యొక్క సమస్యను ఎవరు ఇప్పుడు పరిష్కరించాలి? Verse 17. 17వ వచనం. Psalm 51 verse 17. 51 దావీదు కీర్తన 17వ అధ్యాయం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. Notice carefully, he is telling about the sacrifice of God or a broken spirit and a contrite heart. దావీదు మాట్లాడుతున్నటువంటి మాట విరిగి నరిగిన మనస్సే నీకు ఇష్టమైనటువంటి బలులు లేదా స్తుతులు అనేటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. A broken spirit talks about a conscience. విరిగి నలిగిన మనస్సు అనేది మన యొక్క మనస్సాక్షి మనకి చక్కగా మనకి బోధిస్తుంది మన హృదయాల్లో. And a contrite heart. తర్వాత స్థిరమైనటువంటి మనస్సును కలుగజేయమని అడుగుతున్నాడు. Oh, the purification took place in those two places. ఈ రెండు విషయాల్లో దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధత ఆయనలో కలిగి వచ్చింది. Then only praises is worthy in the presence of God. అప్పుడు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క స్తుతులు అంగీకరించబడతాయి. Oh, my dear believers in Christ, didn't we see the same thing in John chapter 17?
ఇదే విషయాన్ని కదా మనము యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. Let's just take one part and we'll close now. ఆ యొక్క ఒక్క భాగాన్ని మనం చూసి తర్వాత మనం ముగించుకుందాం. John chapter 17, యోహాను సువార్త 17వ అధ్యాయం he says in verse 13, 13వ వచనంలో మనం గమనించినట్లయితే, ah, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, ah, నీ సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు ah. లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. Oh, the joy should be fulfilled. ఈ యొక్క సంతోషము ప్రభువా నా పిల్లలలో అది పరిపూర్ణం అవ్వాలి అనేటువంటి మాట యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. Verse 17, sanctify them. వారిని పరిశుద్ధపరచము. 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని యేసు ప్రభు వారి ప్రార్థన. And the problem was they were not in unity. అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే వారు ఏకముగా లేరు కనుక. So the first thing is what they were not able to abide in him. తర్వాత వారు ఆయనలో నిలిచి ఉండడం లేదు కనుక ఆ ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు వారు. Now 26th verse. 26వ వచనానికి మనం వచ్చినట్లయితే, Ah, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసేతిని, ఇంకనూ తెలియజేసేదనని చెప్పెను. the love has to be perfected. We saw in Epistle chapter, first John chapter 2, we saw that verse 5. Perfection in the love of God inside the heart of man. ఒక మనుషునిలో రక్షించబడినటువంటి విశ్వాసులో మనం ఎఫెసీలో రాసిన పత్రికలో గమనించినట్లుగా, ఇక్కడ 26వ వచనంలో గమనించినట్లుగా దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలి అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. Oh, my dear believers in Christ, we have come to the end of today's message. నా ప్రియమైన సహోదరులారా, మనము ఒక చివరి అంశానికి మనం వచ్చాము. It is not just an organizational unity. ఇదేదో అందరము కలిసి ఒక సమూహముగా ఉన్నటువంటి ఐక్యత కాదు కానీ, It is not an artificial unity. ఇది తాత్కాలికమైనటువంటి ఐక్యత కాదు కానీ, Having programs and meetings and we are coming together and going together. This is happening even in many clubs also. మనం మీటింగులు కలిగి ఉంటాం, తర్వాత చాలా సభలు కలిగి ఉంటాం. అవన్నీ బయట కూడా క్లబ్లలో కూడా జరుగుతూ ఉంటాయి. But this is not the unity he's talking about. కానీ ఆ యొక్క ఐక్యతను గురించి ఆయన మాట్లాడటం లేదు కానీ, Intimacy of knowing Jesus personally, not the historical Jesus which all the religions know. చారిత్రకంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసినటువంటి యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఆ విషయం కాదు కానీ, యేసు ప్రభు వారిని మనము సమీపంగా ఆయన్ని ఎరిగి ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రమే యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. Those are the believers who can abide in him. ఏ విశ్వాసులైతే ఆయన విశ్వాసం ఉంచిన వారు ఆయన యందు నిలిచి ఉంటారో వారిని గురించినటువంటి మాటలు. Because they obey the word of God. ఏం చేస్తారంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, దాన్ని గైకొంటారు. Behold my glory, verse 24 says, behold my glory and the glory of the Father to the Son and to the Holy Spirit, through the Holy Spirit, to the saint and the believer and the disciple of God. ఎంత చక్కగా రాయబడిందంటే, దేవుడు తనకిచ్చినటువంటి తండ్రి ఇచ్చినటువంటి మహిమను యేసుప్రభు వారు పొందుకొని, అది పరిశుద్ధాత్మ ద్వారా మహిమ, ఆ మహిమ నుంచి మనందరికీ కూడా ఆ యొక్క మహిమను దేవుడు ఇచ్చినట్టుగా మనం చూడగలం ప్రియులారా. Oh, may the Lord's name be glorified as we once again bow down and commit ourselves to God and say, oh Lord, the joy of salvation should be fulfilled in my heart all the time. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆయన వద్ద సాగిలపడి, ప్రభువా నా రక్షణ ఆనందాన్ని నాలో ఎల్లప్పుడూ కూడా ఉంచు అని మనలో మనం ప్రార్థన చేసుకుంటూ మనం జీవితంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. May the Lord's name be glorified. Amen. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు ఉదయం చక్కని సందేశాన్ని దేవుని మహిమను గురించి ముగించింది అనుకున్నాను. కానీ ఇంకా దాంట్లో ఉన్న విషయాన్ని మీకు అందించాలని ధ్యానించి దైవజనులు బ్రదర్ జోయల్ అబ్రహాం గారు మనకు వివరించారు. అది ఎఫెసీయులకు రాసిన పత్రికలోను యోహాను సువార్త 17వ అధ్యాయంలోనూ ఉన్న విషయాలు వివరిస్తూ, దావీదు ఎలాగున రక్షణానందాన్ని కోల్పోయారో, రక్షణానందాన్ని కోల్పోయిన దాని వల్ల ఆయన స్తుతించలేకపోతున్నాడో, ఆయన గురించి గానం చేయలేకపోతున్నాడు. కాబట్టి నీవే నన్ను నా విరిగిన హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాను, నీవే నన్ను నీ ఆత్మతో నింపుని ప్రార్థన చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం.
కాబట్టి 51వ కీర్తనలో ఉన్న విషయాలు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్న విషయాలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి విషయాలు అన్ని కూడా దేవుని మహిమను గురించి, దేవుని మహిమ కుమారునికి, కుమారుని మహిమ శిష్యులకు, శిష్యుల నుండి మనందరికి కూడా ఆ మహిమ ప్రవహించి ఆయన కొరకు మనము సేవలో ముందుకు సాగాలని దేవుడు హెచ్చరించారు. మరి ఐక్యత ఉండాలి. అది లోక సంబంధమైన ఐక్యత కాదు, ఆత్మ సంబంధమైన ఐక్యత సంఘంలో మనం కలిగి ఉండాలని హెచ్చరింపబడ్డాం. చక్కని ఒక సందేశాన్ని మన మధ్యకు తీసుకుని వచ్చినట్టు బ్రదర్ జోయల్ అబ్రహాం గారికి, ఆ విషయాలను చక్కగా మనకు తర్జుమా చేసి అందించినటువంటి బ్రదర్ రూఫస్ గారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్య బ్రదర్ దేవదాన్ అంకుల్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేసి ఈ కూడికను ముగిస్తారు. వన్బాస్ బ్రదర్ అన్మ్యూట్ చేయండి. దేవదాన్ అంకుల్ ప్రార్థన చేస్తారు. బ్రదర్ అన్మ్యూట్ అవ్వడం లేదంట బ్రదర్. అన్మ్యూట్ అవడం లేదా? సంబడి హ్యాస్ టు అన్మ్యూట్. నేనే చేయాలి. దేవదాన్ అంకుల్ బనబాసన్ అన్మ్యూట్ చేస్తారేమన్నా? అవును, ఆస్క్ అన్మ్యూట్. ఇక్కడ నుంచి అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు అన్మ్యూట్ అయిందన్నా. ఓకే. ప్రార్థన చేసుకోండి. చేరి వచ్చిన ప్రతి వారికి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడమైన ప్రేమగల మా ప్రభువా, మా కొరకై అమూల్యమైన ప్రశస్తమైన రక్తధారలు కార్చి ప్రాణం పెట్టిన ప్రాణనాథ, మమ్మల్ని విమోచించిన విమోచకుడ, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదేనమన్నా మీ దాసులు అబ్రాహం గారిని, అలాగే ట్రాన్స్లేషన్ కొరకు రూపస్ గారిని మీరు ఏర్పాటు చేసుకుని చక్కగా సందేశం ఇవ్వడానికి గాను, ట్రాన్స్లేట్ చేయడానికి కానీ మీరు ప్రభా వారిని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ఆయన. మరి యోహాను సువార్తల నుండి ద ప్రేయర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని, ఎఫెసీ పత్రిక ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్ అని మీరు చక్కగా వివరించిన సంగతులను బట్టి వందనాలు. మరి విశేషంగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి కుమారుని గణపరచటం, కుమారుడు కూడా తండ్రిని ఎలా గణపరచారో ఆ సంగతులు చక్కగా వివరించారు. అంత మాత్రమే కాకుండా ప్రభా మహిమను గురించి మీరు చక్కగా వివరించారు నాయన. తండ్రి లోకంలో పుట్టక మునుపు మరి ఆయన యొద్ద ఏ మహిమ ఉన్నదో ఆ మహిమలో ఉండటానికి ఏర్పాటు చేయమని ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఆ మహిమ యొక్క ఉద్దేశము ప్రభా తండ్రి ఆయనకున్నవి మాకందరికి ఉండాలని మా నిమిత్తము ఆయన ప్రార్థన చేసిన విధానం, ప్రభా పరిశుద్ధత, ప్రేమ, ఐక్యతలో ఉన్న సంగతులు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు ఆయన. మరి ఈ ఐక్యతలో ప్రభా తండ్రి అందరూ ఏకమై ఉండాలని, ప్రభు అయిన యేసుక్రీస్తునందు అంటుగట్టబడి ఉండాలని తెలియజేసే విధానాన్ని బట్టి వదనాలు ఆయన. మరి 10 ఆజ్ఞలు మత్తయి సువార్తలో 2 ఆజ్ఞలుగా మార్చబడ్డాయని, ఆ ఆజ్ఞల్లో సహోదరుని ఎలా ప్రేమించాలో కూడా తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. మరి విశేషంగా నిత్య జీవం అంటే ప్రభువును ఎరుగుటియే అని ప్రత్యేకంగా తెలియజేశారు. నిజంగా సామాన్యంగా అందరము నిత్య జీవం అంటే దేవునితో ఉండటమే నిత్యం, అక్కడ ఉంటామని అనుకుంటాం. కానీ నిత్య జీవం అంటే ప్రభువును ఎరుగుటియే నిత్య జీవం అని తెలియజేసిన విధానాన్ని బట్టి కూడా వందనాలు ఆయన. అలాగే అనేక సంగతులు, ప్రభుని ఎరిగి ఉండుట, ప్రభువులో ఉండుట, ప్రభువుతో అబాయిడింగ్, మరి హత్తుకొని ఉంటాం,
ఇవన్నీ కూడా మాకు తెలియజేసిన సంగతులను బట్టి వందనాలు తండ్రి. కాబట్టి మరి ఈ విషయాలను చూస్తే దావీదు యొక్క జీవితంలో మరి 51వ కీర్తనలో చక్కని సంగతులు చెప్పారు. ఆయనందు నిలిచి ఉండినట్లు మాలో రక్షణానందము చాలని ఆయన కోరుకున్నట్టు ప్రభా మా జీవితాల్లో ఎట్టి దినముల్లో అపాయకర దినాల్లో ప్రభా మేము ఉంటున్నాం. లోకం చూస్తే భయంకరమైన పరిస్థితిలో ఉంది. చూచేది వినేది మాట్లాడేది చేసేది అన్ని కూడా పాప సంబంధమైనవి కాబట్టి అటువంటి వక్ర జనం మధ్య మేము ఉంటుండగా మా జీవితాల్లోకి ప్రభా తండ్రి లోకమాల్యం అంటుకోకున్నట్లు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మా యొక్క మాట ద్వారా గాని, చూపు ద్వారా గాని, తలంపుల ద్వారా గాని, క్రియల ద్వారా ఎక్కడ తప్పిపోకుండా ఉండినట్లు మేము విరిగి నలిగిన మనస్సు కలిగి రక్షణానందమును కాపాడుకుంటూ ముందుకు సాగటానికి బలపరిచి పొందమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ దినమున చక్కగా మీ వాక్యమును అందించిన విధానాన్ని బట్టి వందనాలైనా మీ దాసులు బర్నబాస్ గారు మరి విశేషంగా ఉదయాన్ని నిద్రమత్తు లేకుండా చక్కగా కొనసాగించిన జూమును బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. ఈ దినమున అధ్యక్షత వహించిన రవిమోహన్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు వారిని వారి కుటుంబాన్ని దీవించండి. పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని, ట్రాన్స్లేట్ చేసిన రూపాసన్న గారిని, విశేషంగా వాక్యం అందించిన ప్రియులు జోలబ్డు గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ముందు కూడా వారిని చక్కగా వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని ఈ దినమున మాకు ఇచ్చిన చక్కని వర్తమానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ రక్షణానందంలో మీరొచ్చు పర్యంతం మేము ఎదుగునట్లు కృప చూపమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అంకుల్. ప్రియులారా, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారు, మరి వాక్యం అందించిన బ్రదర్ జోయల్ అబ్రహాం గారికి, తర్జుమా చేసిన బ్రదర్ కేజీ రూపస్ కుమార్ గారికి ప్రేమ వందనాలు. కట్టకడుపున విన్న వాక్యాన్ని మరొకసారి మంచి మంచి పాయింట్లను తీసుకొని వచ్చి ప్రార్థన చేసిన దేవదాన్ అంకుల్ గారికి ప్రేమ వందనాలు. ఈ కూడిక నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినట్టు బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు కొన్ని ప్రకటనలు చేసి ఈ కూడికను ముగిస్తారు.